దేశంలో ఎక్కడ చూసినా లైంగిక వేధింపులకు గురైన స్త్రీలే కనిపిస్తున్నారు. 77 సంవత్సరాల స్వతంత్ర భారతంలో సంక్షేమం, అభివృద్ధికి బదులు లైంగిక కేసులు, స్త్రీ హత్యలు, మానసిక వేధింపులు, భౌతిక దాడులు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో డాన్స్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక దాడి కేసు సంచలనం సృష్టిస్తుంటే మరోవైపు నెలన్నర క్రితం కోల్కతాలో ట్రైనీ డాక్టర్పై జరిగిన హత్యాయత్నం కేసు ఇప్పటి వరకు ఒక కొలిక్కి రాలేదు. ఈ కేసులో అసలు దోషులు ఎవరో తెలియట్లేదు. హత్యాయత్నం జరిగిన తర్వాత సీసీ కెమెరాల ఆధారంగా ప్రధాన నిందితుడిగా సంజయ్ రాయ్ని పోలీసులు పట్టుకున్న చాలా రకాల ఇన్వెస్టిగేషన్ల తర్వాత సంజయ్ రాయ్ నిందితుడు అవునో కాదో అనే కొత్త ప్రశ్న తలెత్తుతోంది. ఈ నేపథ్యంలో సిబిఐ చేపట్టిన ఈ కేసు దర్యాప్తులో భాగంగా కీలక విషయాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. అత్యాచార ఘటనలో మొదట కేసుని టేకప్ చేసిన బెంగాల్ పోలీసుల తీరుపై దర్యాప్తు సంస్థ సిబిఐ అనుమానం వ్యక్తం చేస్తోంది. ఈ ఘటన తర్వాత నిందితుడికి సంబంధించిన వస్తువులను ఆలస్యంగా స్వాధీనం చేసుకోవడమే అందుకు కారణం అంటోంది. అయితే తొలుత ఈ కేసును బెంగాల్ పోలీసులు దర్యాప్తు చేశారు. అయితే ఆ విచారణపై అనుమానాలు వ్యక్తం కావడంతో కోల్కతా హైకోర్టు ఆ కేసును సిబిఐకి బదిలీ చేసిన సంగతి తెలిసిందే. వైద్యురాలిపై అఘాయిత్యం జరిగిన 2 రోజుల తర్వాత నిందితుడు సంజయ్ రాయ్ దుస్తులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారని సిబిఐ ఆరోపించింది. ఒకవేళ వెంటనే వాటిని స్వాధీనం చేసుకుని ఉంటే సాక్ష్యాధారాలు దొరికే అవకాశం ఉండేదని తెలిపింది. అప్పుడు కేసులో కొంతవరకు పురోగతి కనిపించిందని పేర్కొంది. తొలుత బెంగాల్ పోలీసులు రాజకీయపరమైన అంశాలు లేదా ఇతర వివిధ వ్యక్తుల ఒత్తిళ్ల కారణంగా కీలక ఆధారాలను నాశనం చేసే ఉద్దేశంతోనే విచారణ చేపట్టారని సిబిఐ ఆరోపించింది. ఈ కేసులో మరింత లోతుగా దర్యాప్తు కొనసాగుతుందని పేర్కొంది. అయితే నెలన్నరకు పైగా కోల్కతా ఆర్జీకర్ వైద్య కళాశాలలో జూనియర్ డాక్టర్పై అత్యాచారం యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేస్తోంది. ఎక్కడ చూసినా ఏ మీడియా ఛానల్లో చర్చించినా ప్రతిరోజు ఈ కేసు గురించి ప్రస్తావిస్తున్నారు. మరోవైపు ఈ కేసు విచారణలో భాగంగా వైద్య కళాశాల మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ మోసపూరిత సమాధానాలు ఇస్తున్నారని సిబిఐ పేర్కొంది. ఆయనకు పాలిగ్రాఫ్ టెస్ట్, వాయిస్ అనాలిసిస్ నిర్వహించగా కీలకమైన ప్రశ్నలకు సరైన సమాధానాలు ఇవ్వడం లేదని సిబిఐ అధికారులు చెబుతున్నారు. ఇక ఈ ఘటనలు నిరసిస్తూ వైద్యులు తమకు న్యాయం చేయాలని తమ డిమాండ్లను ఆపకుండా నిరసనలు కొనసాగించారు. మధ్యలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకున్నా కూడా నిరసనను ఆపమని తెలిపారు. ఈ క్రమంలోనే ఈసారి బెంగాల్ ప్రభుత్వం జోక్యం చేసుకోవడంతో నిరసనలు తెలుపుతున్న వైద్యులు వినిపించిన 5 డిమాండ్లను సీఎం మమతా బెనర్జీ 3టిని అంగీకరించారు. ఇంకొన్ని డిమాండ్లు వినిపించేందుకు మరోసారి సీఎంతో సమావేశం ఏర్పాటు చేయాలని కోరుతూ చీఫ్ సెక్రటరీ మనోజ్ పంత్కు వైద్యులు మెయిల్ పంపించారు. అప్పటి వరకు తమ నిరసనలు కొనసాగుతూనే ఉంటాయని స్పష్టం చేశారు. ఏది ఏమైనా ఇంతటి సంచలనం సృష్టించిన ఈ కేసు వెనకాల ఖచ్చితంగా రాజకీయ కుట్ర ఉందని, కాలేజీ ప్రిన్సిపల్, రాజకీయ నేతలు ఎవరైనా ఉండొచ్చు అనే అనుమానాలు కూడా తలెత్తుతున్నాయి. మొత్తంగా సిబిఐకి కూడా దొరకని క్లిష్టతరంగా ఈ కేసు కొనసాగుతుందని చెప్పొచ్చు.